సర్వోన్నతుడమైన దేవ, సర్వాధికారి తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు. ఈ రాత్రి సమయంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మమ్మలను ఈ పగలంతయు క్షేమంగా కాపాడి మా పనులన్నింటిలో కూడా మాకు జయమునిచ్చి క్షేమంగా ఇంటికి చేర్చినందుకు నీకు వందనములు. మా తండ్రి, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఈ రాత్రి సమయంలో నిద్రించకముందు నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానిస్తున్నాము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును అన్న వాగ్దానములను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అవును, రెట్టింపు భాగం అనేది జ్యేష్ఠ కుమారునికి ఇచ్చే సాంప్రదాయంగా ఇచ్చే ఒక సంస్కృతి. అయితే ఈ సమయంలో మీరు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానంలో రెట్టింపు భాగాన్ని వాగ్దానం చేస్తూ ప్రభువా, నీవు నీ ప్రజలను ఎంతో గౌరవనీయమైన వారసుల స్థాయికి హెచ్చిస్తున్నావు కాబట్టి నీకు వందనములు ప్రభా. మరి ఇశ్రాయేలీయులు వారు అనుభవించిన కష్టాలకు పరిహారంగా వారికి 2 రెట్లు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఈనాడు మేము నీ బిడ్డలుగా తండ్రి, నిన్ను అంగీకరించిన బిడ్డలుగా మేము కూడా ఈ వాగ్దానంను పొందుకుంటున్నందుకే వందనములు ప్రభానైనా. నీవు అవమానాన్ని, గందరగోళాన్ని తొలగించి మాకు తిరిగి ఒక గొప్ప ఘనతను ఇస్తున్నందుకు వందనములు. అది కూడా రెట్టింపు ఘనత. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను మీకు ఇస్తున్నాడు దేవా. అందును బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఏమాత్రం అర్హత లేదు మాకు, కానీ కేవలం నీ బిడ్డలైనందువల్లనే, నీ విశ్వాసులమైనందువల్లనే మీరు మాకు ఇస్తున్నారు. కాబట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, ఎక్కడైతే మేము అవమానించబడ్డామో అక్కడనే రెట్టింపు ఘనత పొందుతామో ఈ గొప్ప వాగ్దానమును బట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాము. అదేవిధంగా నిందకు ప్రతిగా మేము ఒక గొప్ప భాగమును అనుభవిస్తాము అని మీరు చెప్తున్నందుకే నీకు వందనములు. మా తండ్రి, రెట్టింపు భాగము మేము అనుభవిస్తాము, నిత్యానందము మాకు కలుగుతుంది. ఈ గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనములు ప్రభా. అవమానము, గందరగోళము తొలగిపోయి మేము ప్రగాఢమైన శాశ్వతమైన ఆనందాన్ని పొందుకుంటాము. గత వైఫల్యాలు, అణచివేత లేదా ప్రవాసం వలన కలిగిన అవమానము అంతా కూడా నీ యొక్క అనుగ్రహం వలన ఆ అవమానం అంతా కూడా తొలగించి వేయబడుతుంది తండ్రి. నీకు వందనములు. శాశ్వతమైన వాగ్దానము, శాశ్వతమైన ఆనందం మాకు కలుగుతుంది. ఈ వాగ్దానము తాత్కాలికమైనది కాదు, తాత్కాలిక పరిష్కారము కాదు. అది నిత్యము కలిగే పరివర్తన వలన జరిగే ఒక గొప్ప అనుభవం. దీన్ని బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. దుఃఖం నుండి అప్రతిహతమైన ఆనందానికి, శాశ్వతమైన మార్పుకు మీరు హామీ ఇస్తున్నందుకు వందనములు తండ్రి ప్రభా. బబులోను ప్రవాసం నుండి తిరిగి వస్తున్న ఇశ్రాయేలీయులను ప్రోత్సహించడానికి ఇది రాయబడింది. వారు తమ ఇళ్లను కోల్పోయారు, గొప్ప అవమానాన్ని అనుభవించారు, భారీ నష్టాలను చవిచూశారు. విరిగిన హృదయాలను స్వస్థపరిచి వారి పరిస్థితులను పూర్తిగా మార్చివేసే ఒక రాబోయే మెస్సియా గురించి యెషయా ప్రవచిస్తున్నాడు. అయితే ఈనాడు విశ్వాసులంగా మేము కూడా ప్రతి ఒక్కరిని కూడా పునరుద్ధరించి ప్రతిఫలం ఇస్తావని, ప్రతి కష్టకాలాన్ని తన సమృద్ధి అయిన కృపకు సాక్ష్యంగా మారుస్తావని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభా. మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాం కనుక తండ్రి, నీకే వందనం చెల్లించుకుంటూ ఈ గొప్ప ఆత్మీయమైనటువంటి వాగ్దానమును బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు. ఈ రాత్రి సమయంలో ప్రార్థించడానికి ముందుగా ఈ గొప్ప వాగ్దానం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని వారి వారి పరిస్థితులలో ఎంతో క్షేమంగా ఉంచినందుకు నీకు వందనములు. వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. మరి చిన్న బిడ్డలను దీవించండి, వారిని కూడా మీ రెక్కల క్రింద క్షేమంగా కాపాడండి. నీ దయందును, మనుషుల దయందును వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాము. మంచి మార్గంలో పెరగడానికి కావలసిన కృపను వారికి అనుగ్రహించి
ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారిని క్షేమంగా చక్కగా చూసుకోగలిగే కృపను దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, దయగలిగిన దేవుడవు, నీ యొక్క నిత్యమైన సంతోషము ఆనందము ప్రతి ఒక్కరికి కలిగించుము ప్రభా. నీ రాకడ చాలా త్వరలో ఉంటుండగా మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి. యవన బిడ్డను దీవించి చదువుకుంటున్న బిడ్డను దీవించండి తండ్రి ప్రభా. వారి యొక్క జీవితాలలో మీ యొక్క కాపుదల అధికంగా అనుగ్రహించండి. మీ రక్తపు కంచెను వారి చుట్టూ వేయండి మా ప్రభా. ఎవరెవరైతే నైనా దూర ప్రాంతాలలో ఉండి తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకుంటున్నారో వారికి నీ యొక్క కాపుదలను అనుగ్రహించి తల్లిదండ్రి లేని లోటును మరి వారు అనుభవించకుండా నీ యొక్క సన్నిధిని అనుభవిస్తూ చక్కగా సంతోషంగా చదువుకున్నట్లుగా ప్రభా, ఉన్నత స్థాయికి వెళ్ళాలనే ఒక గొప్ప ఆశయం కలిగి చదువుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దయగల మా తండ్రి, మరి అనేకులు అనేక రకాల అవసరతలు కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరిని వారి వారి అవసరతలలో తీర్చమని, వారి అవసరతలను తీర్చి నాయన వారికి ఉన్నటువంటి సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా అప్పుల సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న అనేక మందిని మీరు కనికరించండి, సహాయం చేయండి. వారికి కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించండి, ఆందోళనను తొలగించండి, కృంగుదల నుంచి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. వారు చేసే ప్రతి పనిని సఫలం చేయండి ప్రభా. వారి ఎదుట అనేక మార్గములను తెరవమని కూడా ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవ, ఎంతోమంది మరి బిజినెస్లో లాస్ వచ్చి ఎంతగానో కృంగిపోతున్నారు. వారిని మీరు కనికరించి వారికి సహాయం చేయండి మా ప్రభా. నాయన మరి ప్రతి ఒక్కరు కూడా నీ యందు భయభక్తులు నిలిపి జ్ఞానముతో నీ మార్గం కొరకు అన్వేషించినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని దర్శించి వారికి తప్పక చక్కటి సంతానము అనుగ్రహించమని వేడుకొంచున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. ఈ రాత్రి సమయంలో ఎవరైతే ప్రసవంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కనికరించి వారికి క్షేమమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభానైనా మరి ఎవరైతే అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళని మీరు కనికరించి వారికి సంపూర్ణమైన ఆరోగ్యంను నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. త్వరగా స్వస్థత అనుగ్రహించండి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు. కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆర్థికంగా కూడా ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. నాయన కనికరించమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని దీవించి వారు ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి మా ప్రభా. ఎవరెవరైతే నాయన నీ యందు విశ్వాసం ఉంచి మరి ఉన్నారో అలాంటి వాళ్ళను ఇంకా అధికమైన విశ్వాసంలోకి నడిపించండి మా తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించి ప్రభా వారిని తెలుసుకున్నట్లుగా వారి హృదయాలను మీరు మార్చండి నాయన. మీకు మాత్రమే సాధ్యం నాయన, మేమేమీ చేయలేము తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాలను వెలిగించగలిగిన శక్తిమంతుడవు, ప్రతి ఒక్కరికి నీ ముఖ దర్శనం అనుగ్రహించే దేవుడవు తండ్రి. నీవే సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన మా ప్రభా తండ్రి. మరి సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను ప్రభా, ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళను దీవించి వారిని అందరినీ మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి. ముఖ్యంగా ప్రభా, ఎంతోమంది నాయన మరి శ్రమ కోర్చి రాత్రులు నిద్ర మేలుకొని రాత్రింబగళ్ళు నాయన కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నారు. సైనికులు ప్రాముఖ్యంగా దేశ రక్షణ కొరకు పని చేస్తున్నారు. వారిని మీరు కనికరించండి, వారికి మీ కాపుదలను అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి సమయంలో శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళను, కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళను, అన్యాయాలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళను ప్రభా, ఎంతోమందినైనా జైళ్ళలో అన్యాయంగా మగ్గుతున్నటువంటి వాళ్ళను జ్ఞాపకం చేసుకొని ప్రభానైనా వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి, న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది పోరాడుతున్నారు. వారి పోరాటంలో మీరు ఉండండి నాయన మా ప్రభా. నిన్ను నమ్మని వారు నిన్ను అంగీకరించినట్లుగా కృప చూపించండి తండ్రి. మా తండ్రి దేవా, మరి కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళను న్యాయం జరిగించి వాళ్ళను ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిస్సహాయులైనటువంటి వృద్ధులను, చిన్నారులను, అనాథలుగా ఉన్న వారిని, ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను మీరు కనికరించి కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాము ప్రభా. నాయన ఈ రాత్రి సమయంలో
నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళని కూడా మీరు కనుకరించండి. వారికి ఉన్న ఇబ్బందులు ఎందుకు, ఎందు నిమిత్తం వారు ఆ విధమైన ఇబ్బందులు పడుతున్నారో దాన్ని బట్టి నీ సందులో ప్రార్థిస్తున్నాము. వారికి హృదయంలో శాంతిని, నెమ్మదిని అనుగ్రహించి, నెమ్మది అయిన నిద్రను వారికి అనుగ్రహించి, క్షమాపణ గుణాన్ని వారికి అనుగ్రహించి, సంతోషకరమైన ఆత్మను వారిలో నింపమని కూడా ప్రార్థిస్తున్నాము. దయగలమ్మ ప్రభా, ఈ పగలంతా మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడి ఉన్నారు. నీకు వందనములు. రేపటి దినమున మేము చేయవలసిన పనులను కూడా మేము సిద్ధపెట్టుకొని ఉన్నాము. తండ్రి, కనికరించి సమస్తమును చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాము. నీ చిత్త ప్రకారంగా ప్రతి పనిని కూడా జయప్రదం చేయండి. ఈ రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు, ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు మాకు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడం తండ్రి. మా ప్రభ, మా పైన నీ రక్తపు కంచెను వేయండి. మాకు నీ యొక్క కృపను అధికంగా అనుగ్రహించండి. మా తండ్రి దేవా, ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు లేకుండా కాపాడం నాయన. మా ప్రభా నాయన, మరి ఏ తెగులు మా గుడాలను సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకే నీకు వందనములు. తండ్రి, రాత్రంతా మంచి రెస్ట్ తీసుకొని ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.